నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల నిధులు విడుదల చేయాలని అసెంబ్లీలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కుపై 2K రన్ అనంతరం యువకులకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన దత్తాత్రిని సన్మానించిన పద్మశాలి సంఘం సభ్యులు. కమ్మర్పల్లిలో కన్నుల పండగగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జాతర. స్వామివారి ఊరేగింపులో పాల్గొని విశిష్ట పూజలు చేసిన భక్తులు. 63వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు వద్దంటూ అంసాపూర్ గ్రామస్తుల ఆందోళన, రాస్తారోకో చేసి నిరసన. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అలాగే దేశ భవితవ్యాన్ని మార్చేది ఓటేనని తహసీల్దార్ గజానన్, మున్సిపల్ కమిషనర్ రాజులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రెవెన్యూ, మున్సిపల్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై యువకులచే 2K రన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం తహసీల్దార్ గజానన్, మున్సిపల్ కమిషనర్ రాజు, మండల విద్యాధికారి రాజగంగారం మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వజ్రాయుధమని, భారతదేశ భవితవ్యాన్ని మార్చే ఒక ఓటుకు మాత్రమే ఉందని అన్నారు. అలాగే నూతనంగా కూడా 18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, యువకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించిన వాళ్ళు వారికి అడిగే హక్కు కూడా లేదు. సమాజంపై ఏమన్నా ఉన్నా కూడా అలాంటి ప్రతి ఒక్కటి అడగాలంటే వాడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఇంటిలో కూర్చొని మూవీకి వెళ్ళడం, సరదాగా తిరగడం కానీ వారి యొక్క బాధ్యత. ఓటు హక్కు అంటే వాళ్ళు లేట్ పక్షంలో వాళ్ళు మరణించినట్టే లెక్క. ఓటు హక్కు ఉండి కూడా వేయని వాళ్ళు తెరాస హయాంలో జరిగిన అభివృద్ధి పనులు అలాగే కొనసాగించాలని, అలాగే జరిగిన పనులకు నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయాలని అసెంబ్లీలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలో 5 సంవత్సరాలలో ఎనలేని అభివృద్ధి పనులు చేశామని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయకుండా అడ్డుకోవటం సరికాదని చెప్పారు. నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని అన్నారు. పంచాయతీరాజ్ మరియు R&B శాఖల ఆధ్వర్యంలో జరిగిన పనులకు నిధులు ఇస్తే ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. అన్ని కుల సంఘాలకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న గవర్నమెంట్ BRS పార్టీకి ఉంటుందని, అందుకోసం తాము గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్లకు నిధులు ఇస్తే సంతోషకరమని అన్నారు. అసలు ప్రొసీడింగ్లు ఒక్కటి కూడా క్యాన్సిల్ చేయకుండా ప్రభుత్వం సహకరించాలని తెలియజేశారు. అటువంటి క్యాన్సిల్ చేయదు సార్, దయచేసి ఆపకుండా, అభివృద్ధి పనులు ఆపకుండా అన్ని కాన్స్టిట్యున్సీలలో కంటిన్యూ చేయండి. ఇంతకుముందు మంజూరు చేసినాయి. అందరు ప్రజలు ఉంటారు సార్, మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటారు, బీజేపీ పార్టీ, అందరు ఓటర్లు ఉంటారు సార్, ప్రజలే సార్ వాళ్ళు. దయచేసి అవి కంటిన్యూ చేయండి సార్. అట్లాగే CDP, SDF కూడా మా ద్వారా మీకెంత గౌరవం ఉందో మాకు కూడా అంత గౌరవం ఉండొచ్చు, గౌరవం ఉండేటట్టు చూడాలని నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల కాంతి పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రాండ్ పేరెంట్స్ కు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు గ్రాండ్ పేరెంట్స్ యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి తమ పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు గ్రాండ్ పేరెంట్స్ తమ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శశాంక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలను పిలిచి చిన్న పిల్లలతో ఆట ఆడుకోమని ఆటలాడిస్తూ ఆటలు నేర్చుకుంటూ వాళ్ళు నేర్చుకునే పిల్లలకి చెబుతూ
చాలా ఆనందంగా ఆటలాడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాంకేతికత పెరిగిన తర్వాత సాయంత్రం కాగానే పిల్లలు ఫోన్స్తోని మొబైల్స్తోని టీవీలతో ఆడడం జరుగుతుంది. కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు ఎన్నో కథలు చెప్పి మనకు నైతిక విలువలు మోరల్ వాల్యూస్ నేర్పించి మంచిగా మనల్ని తీర్చిదిద్దినారు. అందుకొరకే ఈరోజు అమ్మమ్మలను నానమ్మలను తాతయ్యలను పిలిచి వాళ్ళు పిల్లలతో గడిపితే సమయం గడిపితే ఏ విధంగా ఉంటుందో తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో ఘనంగా మల్లన్న జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ యువకులు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథాన్ని లాగి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మల్లన్న జాతరలో ప్రతి సంవత్సరం రథోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు తదితరులు ఉన్నారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్మూర్ పట్టణానికి చెందిన బిజ్జు దత్తాత్రిని ఆర్మూర్ పద్మశాలి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ పద్మశాలీల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, కులస్తులందరూ ఏకత్రాటిపైకి తీసుకురావాలని అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి మాట్లాడుతూ పద్మశాలి కులస్తులందరినీ ఏకత్రాటిపైకి తీసుకువచ్చి సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. అధికారులను సేకరిస్తాడా, రాజకీయవేత్తలను సేకరిస్తాడా, ఎట్లా సేకరిస్తాడు ఆయన? ఏదైతే సపోజ్ తిన ఉన్నాడు అనుకున్నాం, తిన కొడుకులు బిడ్డలు టాప్ 1లో ఉన్నారు. ఎక్కడ ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయీస్లో కానీ, రాజకీయంలో కానీ ఒక్కొక్కరు సీఎం దగ్గర, పిఎం దగ్గర, మోదీ దగ్గర మన 11 మంది గ్రూప్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన కొడుకు ఏది దిచ్వల్లి డాక్టర్ అశోక్ కొడుకు. 11 మందిలో ఆయన ఒకడు. ఎంత సెక్యూరిటీ ఉంది, ఎక్కడ ఉన్నారు మనోళ్ళు. పనులు చాలా ఇద్దాం. ఆర్మూర్ నుంచి వారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా అన్నగారు సేవా దృక్పథంతో చాలా ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి సేవా దృక్పథంలో ఉన్నారు కాబట్టి అతనికి ఇంకా ముందు పద్మశాలి కుల బాంధవులకు చాలా చేయాలని చెప్పేసి ఉన్న కోరిక ఉన్నందున వారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి పద్మశాలి కుల బాంధవులు వారి వారి కష్ట సుఖాలు అన్నగారు బాధ్యతగా పాలు పంచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఎల్లవేళలా పద్మశాలి కుల బాంధవులకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో మోచీ సంఘం ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ మహారాజ్ 647వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోచీ కుల రాష్ట్ర అధ్యక్షుడు రాచర్ల రాజ్ దశరథ్, కౌన్సిలర్ లిక్కిశంకర్లు రవిదాస్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వృత్తిని దైవంలా భావించినప్పుడే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని, రవిదాస్ మహారాజ్ మాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. మహారాజ్ గారు తాను చేస్తున్న వృత్తిలో భగవంతుని చూసుకోవాలని చెప్పేసి ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించినటువంటి ఒక మహా వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తన యొక్క పనిలో భక్తిని ప్రదర్శించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏ వృత్తి వారైనా, ఏ పని చేసేవారైనా, ఎంత చిన్న పని అయినా మనం చేస్తున్న పని లోపల మనం చేస్తున్న పనిని పూజ అనుకొని చేసి ఆ పని ద్వారానే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి మనిషి లోపల మార్పు వచ్చని నిరూపించినటువంటి ఈ యొక్క సంత్ రవిదాస్ మహారాజ్ యొక్క జాతిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ యొక్క మహారాజు యొక్క జయంతి ఉత్సవాలని అధికారికంగా జరిపించాలని విన్నవించుకున్నాము. దాని గురించి వాళ్ళు ఆలోచిస్తాము కానీ తెలియడం జరిగింది. రైతులను కాల్చి చంపిన మోడీ సర్కారు మూల్యం చెల్లించక తప్పదని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు హెచ్చరించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో భగత్ సింగ్ విగ్రహం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ చేరుకున్న రైతులను అడ్డగించి కాల్చి చంపిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని, రానున్న కాలంలో రైతులు కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. దేశంలో ఒక వైషమ్యాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజన తెస్తా ఉన్నావు. నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించినావు. ఏటా 2 కోట్ల కొనుగోలు అన్నావు. అట్లాగే నల్లధనం తీసుకొచ్చి పేదలకు పంచిపెట్టి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెంచుతా ఉన్నావు. ఇవన్నీ మాటలు మర్చిపోయి ఇవాళ లాఠీ దూటాలతో రైతుల్ని కార్మికుల్ని కాల్చి చంపడం సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకో, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఐఎఫ్టీగా ఏఐఎంఎస్గా ఆయన కాల్పులు జరిపి రాక్షసంగా వినోదం చూస్తూ ఉన్నాడు. ఒక దేశ ప్రధానమంత్రి మరి వ్యవసాయ రంగాన్ని రక్షిస్తే తప్ప ఈ దేశానికి తిండి పెట్టే రైతులు ఏం కావాలి? అందుకనే మోడీ సర్కారు ఇప్పటికైనా నీ కార్మిక రైతాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నీ విధానాలను మార్చుకో, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము ఐఎఫ్టీయుగా ఏఐకేఎంఎస్ తరఫున మేము మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణ శివార్లో గల గాంధీనగర్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు పాఠశాలలో చదువుకున్న తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మానస గణేష్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతకరమైన వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణపై ఆలోచిస్తూ ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండలంలోని కొలిప్యా గ్రామంలో అనంతగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 4వ రోజు కన్నుల పండగగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం నుంచే లక్ష్మీ నరసింహస్వామికి పంచామృతాలతో అభిషేకాలు, సుప్రభాత సేవ అనంతరం హోమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం పూర్తి వసతులు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రథోత్సవ కార్యక్రమంలో గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, భక్తులు, యువకులు ఉన్నారు. జగన్పల్లి మండలం పుప్పాలపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణ మ్యాపును కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ పరిశీలించారు. పుప్పాలపల్లి గ్రామంలో పురాతన హనుమాన్ ఆలయాన్ని ఆయన పరిశీలించి నూతన మ్యాపును సైతం చూసి గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఆలయ నిర్మాణం కోసం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామస్తులు 63వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు వద్దంటూ భూములను కాపాడాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ మంచిర్యాల బైపాస్ రహదారిని 4 లైన్ రోడ్డుగా విస్తరణ చేపట్టడంతో గ్రామంలో విలువైన భూములు పోవడంతో రోడ్డు విస్తరణ చేపట్టద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం ఉన్న రహదారిని వెడల్పు చేస్తూ 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు చేయకుండా వ్యవసాయ భూముల నుండి బైపాస్ వద్దంటూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో రైల్వే లైన్కి, వరద కాల్వకి ఇలా అనేక రకాల భూములు రైతులు ఇచ్చి నష్టపోయామని తెలియజేశారు. మరోసారి బైపాస్ రోడ్ పోతే విలువైన వ్యవసాయ భూములు కోల్పోతామని, పాత రోడ్డులో మా ఇల్లు పోయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అదే పాత రోడ్డును కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే గ్రామస్తులందరం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఇంటి యజమానులు తదితరులు పాల్గొన్నారు. 5 ఎకరాల నుంచి 3 ఎకరాలు ఇది కొత్తగా బైపాస్ రోడ్ అని అంటుండ్రు మొన్నటి నుంచి. దాంట్లో 3 ఎకరాల భూమి పోతుంది. అట్లాగే ఇదే NH 63కు ఇల్లు ఉన్నది. ఇల్లు పోయినా సరే కానీ భూమి పోవద్దని
కోరుకుంటున్నాను. అదే భూమి పోతే నా జీవనోపాధి పోతుంది, అన్నీ పోతాయి. కాబట్టి దయచేసి నా ఇల్లు పోయినా సరే కానీ ఉన్న భూమిని ఉంచాలని కోరుకుంటున్నాను. లేకుంటే మాత్రం ఇక్కడ రైతులు అంత చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల రైతులు ఉన్నారు. మా ఇక్కడ ఉంటే తెలంగాణలో అంతా 2 బియ్యాలు 3 బియ్యాల రైతులే ఉంటారు. భూమి పోయినాక ఏం చెప్తారు, ఎట్లా బతారు? అందుకొరకు ఏమంటారు అంటే ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి ఇక్కడ నుంచి ఏమన్నా మీకు ఆబ్జెక్షన్ ఉంటే అక్కడ నుంచి ఆబ్జెక్షన్ అది, ఇక్కడ నుంచి ఆబ్జెక్షన్ అది, మేము ఎట్లా పోవాలని అడుగుర్రి. అక్కడ నుంచి ఆబ్జెక్షనే లేదు. ఆబ్జెక్షన్ లేనప్పుడు మీరు దాన్నే తీసుకోర్రి. ఇంకా దాన్ని ఏమున్నది, ఎవరినన్నా ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయే వరకు మీకు ఆబ్జెక్షన్ ఎత్తే గరిగల్లం బిచ్చగల్లం మాకు చేత కాదు. మంచిగా తీసుకుంటారు, రోడ్డు పడుతుంది తీసుకో, లేకుంటే అంతా చచ్చిపోతాం. మాకు అవసరం లేదు, డీజిల్ పోసుకుంటాం. నీ ముందట నువ్వే సర్కారే ఆడ కొండపోయి ఆడ సాల్వ్ చేయాలి అంత తప్ప మాతో ఏది కాదు. మా భూములు పోయినాక మేము ఏం చేసుకొని బతాం? మాకేమున్నది? మా బాధను అర్థం చేసుకొని ఉన్న రోడ్డు గవర్నమెంట్ ల్యాండ్ 100 ఫీట్ల రోడ్డు ఉన్నది. మీకు కావాలంటే ఈ 50 ఫీట్లు తీసుకొని 60 ఫీట్లు తీసుకొని దాన్ని అంటుకొని అంతే తప్ప మేము భూములే తీసుకుంటామంటే మాలాంటి చిన్న సన్నకారు రైతుల్ని ఇది వేయకండి. గవర్నమెంట్ దయదలిచి మా బాధను అర్థం చేసుకొని 10 ఎకరాలే నష్టం చేయండి, 80 ఎకరాలు నష్టం చేయకండి. మా జీవనోపాధ్యాయం ఇల్లు పోతే గుడిసేసుకొని బతుకుతాం, కానీ తోట పోతే పని చేసుకొని ఎట్లా బతకాలా? పింఛన్లు వేసుకొని బతకాలా, లేకపోతే ఏం చేసుకొని బతకాలా? ఉన్న రోడ్డు 100 ఫీట్ల రోడ్డు గవర్నమెంట్కి ఉంది. ఇంకొకటి తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత అవసరమై ఉన్న రోడ్డునే తీసుకోవాలని కోరుతున్నాము. అట్లా తీసుకుంటే ఒక 10 ఎకరాలే నష్టపోతున్నారు. ఇట్లా తీసుకుంటే 70-80 ఎకరాలు నష్టపోతున్నారు. భూమి చాలా పోతుంది. అలా చిన్న సన్నకారు రైతులు ఉన్నాము, అందులో మేము కొందరము. భూమి వేసుకుంటా బతుకుదెరువు ఉంటుంది, కానీ ఇట్లా భూమి తీసుకుంటే మాకు బతుకుదెరువు లేకుండా అయిపోతుంది. మాకు రోడ్డుకి ఇల్లులు ఉన్నాయి, మేము రోడ్డుకి ఇల్లులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. రోడ్డులు తీసుకోండి, రోడ్డుకి ఇల్లులు తీసుకోమనండి, పర్లేదు మాకు. కానీ మాకు ఉన్న ఏకైక ఉన్న భూములు మేము బతికేదెరువే మాకు అది. కమ్మర్పల్లి మండల కేంద్ర శివార్లోని శ్రీగిరి క్షేత్రం గుట్టపై గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జాతరను ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా ఉదయం గుట్టపై ఉన్న బ్రహ్మంగారి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మల కళ్యాణోత్సవం కన్నుల పండగలా జరిగింది. అంతకుముందు గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి బ్రహ్మంగారి ఆలయం వరకు ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మంగారిని దర్శించుకొని సరస్వతి శివాలయాల్లో పూజలు చేశారు. జాతరతో శ్రీగిరి క్షేత్రం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతర సందర్భంగా గుట్టపై తినుబండారాల దుకాణాలు, చిన్నారుల కోసం బొమ్మల దుకాణాలు వెలిశాయి. రాత్రి గ్రామంలోని నరసింహస్వామి ఆలయం నుండి శ్రీగిరి గుట్ట వద్ద రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాతరను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అంగిరేకుల మల్లేష్, ఉపాధ్యక్షులు దండుగుల సాయిరాం, కోశాధికారి చిలివేరి భూమేశ్వర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీగిరి క్షేత్రం గుట్టపై శనివారం జరిగిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర ఉత్సవాల్లో భీమ్గల్ సిఐ ఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న వితరణను ప్రారంభించి భక్తులకు వడ్డించారు. కుమార్పల్లి మండల కేంద్రమైనటువంటి గ్రామంలో ఈరోజు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జాతర మహోత్సవం జరపబడినది. మరి కళ్యాణము మధ్యాహ్నం 11 గంటలకు కళ్యాణం జరిగినది. మరి తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగినది. సాయంత్రము 5 గంటల నుంచి రథోత్సవము కమ్మర్పల్లి గ్రామం నుంచి శ్రీగిరి గుట్ట వరకు రథములో బ్రహ్మంగారిని తీసుకురావడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమానికి చుట్టుపక్కల వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. బాల్కొండలో పూర్వంలో వెలిసిన నాటి అల్లకొండ చరిత్ర గొప్పదని ప్రముఖ చరిత్రకారులు బ్రహ్మ రౌతు నరసింగరావు అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఉच्चతర ఉన్నత పాఠశాల విద్యార్థులు అల్లకొండ కిల్లా క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులచే బాల్కొండ కిల్లాలోని క్షేత్రస్థాయి పర్యటన, వివిధ కట్టడాలైన కిల్లా ప్రధాన ద్వారం, కందకం, సైదనాబి గోరి, కిల్లా ఎత్తైన గోడల నిర్మాణాలు, భూకబ్జాదారులచే కూల్చబడిన కిల్లా మొదటి బేస్, అల్లయ్య కొండలను నిర్మింపజేసిన పెద్ద చెరువు, అత్తకోడళ్ల బావి, కిల్లా మధ్యలో ఉన్న పెద్ద రాళ్ళు, కింద రాజ్మహల్ మందిరాలు, సొరంగ మార్గాలు, పూర్వం రాజుల కాలం నాటి క్షత్రియుల భవంతుల వంటి ప్రదేశాలతో పాటు సందర్శించారు. ఈ సందర్భంగా అల్లకొండ ఊరు ఉద్భవం, 5 ఆలయాలకు ప్రసిద్ధి పుస్తక రచయిత, ప్రముఖ చరిత్రకారులు బిఆర్ నరసింగరావు విద్యార్థులకు కిల్లా ప్రాముఖ్యతను వివరించారు.
పూర్వం అల్లకొండ పట్టణం దేశంలోనే 2వ రాజధానిగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, ఈ విషయం పూర్వం మద్రాస్ సుప్రీంకోర్టు ప్లీడర్ ఏనుగుల వీరస్వామి దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా అల్లకొండలో 3 రోజులు ఉండి ఈ అల్లకొండ గొప్పతనాన్ని ఆయన రాసిన డైరీలో అల్లకొండ ప్రాంత గొప్పతనాన్ని విశేషాలను వివరించారని నర్సింగ్రావు వివరించారు. విద్యార్థులు కిల్లా క్షేత్ర పర్యటన వలన పూర్వపు అక్కకొండ రాజుల చరిత్ర గురించి అవగాహన కలగడం విశేషమని, ఈ వినోద పర్యటన వలన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందే దిశగా ప్రతి విద్యార్థికి అవగాహన కలిగిందని తెలియజేశారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని ప్రసిద్ధి చెందిన పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జాతర మహోత్సవంలో భాగంగా శనివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి జాతర ఉత్సవంలో భాగంగా అన్నదానం నిర్వహించగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలిప్యాక రవి, దేవుడు నరసయ్య, జక్కుల నడిపి భూమన్న, రెండ్ల చిన్నయ్య, కాట్పల్లి బాలయ్య, ఆలయ కమిటీ చైర్మన్ బద్దం ప్రభాకర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి జాతరలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు రజనీకాంత్ ఆచార్యులు తెలిపారు. స్వామివారి రథోత్సవాన్ని ప్రధాన వీధుల గుండా ఊరేగించగా మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కొలిప్యాక రవి, దేవుడు నరసయ్య, జక్కుల నడిపి భూమన్న, రెండ్ల చిన్నయ్య, కాట్పల్లి బాలయ్య, ఆలయ కమిటీ చైర్మన్ బద్దం ప్రభాకర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల నిధులు విడుదల చేయాలని అసెంబ్లీలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కుపై 2K రన్ అనంతరం యువకులకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన దత్తాత్రిని సన్మానించిన పద్మశాలి సంఘం సభ్యులు. కమ్మర్పల్లిలో కన్నుల పండగగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జాతర. స్వామివారి ఊరేగింపులో పాల్గొని విశిష్ట పూజలు చేసిన భక్తులు. 63వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు వద్దంటూ అంసాపూర్ గ్రామస్తుల ఆందోళన, రాస్తారోకో చేసి నిరసన. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.